హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యూనాని. నేను మగవాళ్లలో అంగం స్తంభన తగ్గిన, అంగంలో దోషం వచ్చినా, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, దొడ్డుగా ఉన్న అంగం పల్సగైపోయినా, అలాగే సెక్స్లో టైమింగ్ తగ్గిపోయినా, వీర్య కణాలు వీర్యం క్వాలిటీ తగ్గిపోయినా, సుఖ వ్యాధులు ఇవన్నిటికీ చూస్తానండి నేను. ఇవాళ టాపిక్ వచ్చేసి అంగం ఎలా స్తంభిస్తుంది. ప్రాక్టికల్లీగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, అంటే నిజంగా కాదు, చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను. ఎలా అంగం ఇస్తుంది చూడండి. అంగం స్తంభించక ముందు మెత్తగా చిన్నగా ఉంటుంది. ఫ్లాసిడ్ కండిషన్ అంటారు దీనికి, ఫ్లాసిడ్ కండిషన్. ఇప్పుడు దీంట్లో అంగం మెత్తగా ఉన్న అంగము ఇలా గట్టిగా అయి దాంట్లో ఏమొస్తుంది? కరెంట్ వస్తుందా? లేదు. బండరాయి వస్తుందా? లేదు. చిన్నగా ఉన్న అంగం దొడ్డుగా ఇంత లావు ఇంత పొడుగు ఇలా ఉన్న అంగం ఇలా వచ్చేస్తుంది. దాంట్లో ఏమొస్తుంది? 8 ml బ్లడ్ వస్తుంది. అంగం స్తంభించినప్పుడు మెత్తగా ఉన్న అంగంలో ఇలా మన ఎప్పుడు కోరికలు మనకు వస్తుంటాయో, సెక్సువల్ హార్మోన్స్ ఎప్పుడు వస్తుంటాయో, రిలీజ్ అవుతుంటాయో బ్రెయిన్ నుండి సంకేతాలు అంగానికి వెళ్తుంటాయి. అంగం ఇలా లావో ఇలా లేచిన పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ట్యాంపాన్, ఇది ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇది బ్లడ్ అనుకోండి, ఇది బ్లడ్. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో వాటర్లో వేయకముందు ఎంత ఉండేది? ఇది చిన్నగా ఉండేది. ఎంత లావని చూడండి. ఇది నీళ్ళు, దీంట్లో నీళ్ళు కూడుకుంది. ఇదేమైంది? దీంట్లో వచ్చేసి బ్లడ్ ఆగిపోయింది. ఇప్పుడు అంగం కూడా అలాదేనండి. ఇప్పుడు దీంట్లో మెత్తగా ఉన్న అంగము గట్టిగా లేసి ఇలా నిలబడింది అనుకోండి. దీంట్లో 8 ml బ్లడ్ వచ్చేసాక ప్రకృతి ఏం చేసింది, దేవుడు ఏం చేశాడు, వెనకాల లాక్ చేసేస్తుంది, లాక్ అయిపోతుంది. వెయిన్స్ పైన వెళ్తుంటాయి, డార్సల్ వెయిన్ పైన వెళ్తుంటుంది, అక్కడ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు. ఆ బ్లడ్ సెక్స్ చేసే వరకు అంగంలోనే రిటర్న్ అయి ఉంటుంది, అంగం సస్టైన్ అయి ఉంటుంది, నిలకడి. దీంట్లో బ్లడ్ వచ్చేసి ఆగిపోయి ఉంటుంది, ఇక్కడ లాక్ అయిపోయింది. ఇది అంగం ఇంత మెత్తగా ఉన్న అంగం లావ్ అయిపోయింది, ఉబ్బింది, గట్టిగా అయింది. బ్లడ్ వచ్చేసి దీంట్లో ఆగిపోయింది. సెక్స్ చేసే వరకు, వీర్యం బయటికి వచ్చే వరకు ఈ లాక్ ఓపెన్ అవ్వదండి. మనం సెక్స్ ఎప్పుడు చేసామా, హస్తప్రయోగం ఎప్పుడు చేసుకున్నామా, కంప్లీట్ ఆర్గజం వచ్చేసింది అనుకోండి, వీర్యం ఎప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఈ లాక్ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఈ బ్లడ్ అనేది మళ్ళీ బాడీలో రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన అంగం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అంగం వైపు వచ్చే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీంట్లో 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. హస్తప్రయోగం బాగా చేసుకుని ఇక్కడున్న రక్తనాళాలు లోపల ఉన్న ఎండోథీలియల్ సెల్స్ అన్నీ కుచించుకుపోయినప్పుడు దీంట్లో రావాల్సిన బ్లడ్ 8 ml బ్లడ్ రాకపోవచ్చండి. ఇది లావు కాకపోవచ్చు, అవుతుంది లావు, కానీ కొంచెం మెత్తగానే ఉంటుందంటే దాంట్లో 4 ml 5 ml రావస్తుంది అనుకుంటాను, 3 ml. అంగం లేచాక కూడా మెత్తగా ఉంటుంది. సెక్స్ అంటే యోనిలు దూసుకుపోయేంత శక్తి దాంట్లో లేదనుకోండి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ బ్లడ్ మీ అంటే పార్ట్నర్ యోనిలో సరిగా అంగం ప్రవేశం జరగట్లేదు, పెనిట్రేట్ అవ్వట్లేదు. దానికి అర్థం ఏంటంటే అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ దారులు మూసుకుపోయినాయి. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. హస్తప్రయోగం కావచ్చు, కొవ్వు కూడా కూడుకోపోవచ్చు, అతి బరువు కూడా కావచ్చు, అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా రక్తనాళాలు పాడైపోయి అది ఒక కారణం కావచ్చు. అంగం వైపు దెబ్బ తగలటం వల్ల సర్జరీ అయిపోతే అక్కడ ఉన్న రక్తనాళాలు కట్ అయిపోవచ్చు. ఇవన్నీ చాలామంది కారణాలు ఉంటాయండి, ఆ కారణాల వల్ల కావచ్చు. కానీ ప్రథమంగా యూత్లో వచ్చే సమస్య ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల దీని లోపట ఉన్న చూడండి, ఇప్పుడు దీని లోపట ఉన్న ఎండోథీలియల్స్ టిష్యూస్ ఉంటాయి, ఆ బ్లడ్ వచ్చి దాంట్లో నిండుకుపోతుంది. ఆ టిష్యూస్ కూడా ఇన్ఫ్లమ్ అయిపోయి బాగా చేయటం వల్ల దీనిలో రక్తం వచ్చి ఆగదు. కాబట్టి ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వచ్చేస్తుంది. ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్టరీస్ పాడైపోయాయి అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల. ఇక దీంట్లో వచ్చిన తర్వాత ఇలా ఆగకుండా వెళ్ళిపోతుంది రక్తం, ఇలా ఆగకుండా మధ్యలో వెళ్ళిపోయింది అనుకోండి, ఆగకుండా వెళ్ళిపోయింది అనుకోండి, దీనికి వీనోజెనిక్ ఈడీ. చూశారు కదండి, అంగంలో బ్లడ్ వచ్చేసి దీంట్లో నిండిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోవాలి, వెనకాల లాక్ అయిపోయిన తర్వాత మనం సెక్స్ చేసిన తర్వాత వీర్యం బయటికి వచ్చిన తర్వాత లాక్ అప్పుడు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ బాడీలో వచ్చేయాలి. అలా కాకుండా
మొత్తం బ్లడ్ మొత్తం బాడీలో అంటే అంగంలో వచ్చేసాక సెక్స్ చేస్తున్నప్పుడే వీర్యం వెళ్ళకుండా అంగం మధ్యలో మెత్తబడుతుంది అనుకోండి, ఇలా అంగం ఇలా వస్తుంది అనుకోండి, అంటే దీంట్లో ఉన్న బ్లడ్ బాడీలో లీక్ అవుతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు, టైప్ 2 ఈడీ అంటారు, పొజిషనల్ ఈడీ అంటారు. ఇప్పుడు చూడండి, ఇదో బుగ్గ అండి, ఇది చూడండి, వాటర్ పెట్టాను ఎగ్జామ్ మీకు చూపించడానికి. ఇప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్ సెక్స్ చేసే వరకు ఆగాల, లేదా అంటే మధ్యలో ఓపెన్ అవుతుంది, మధ్యన పోతుంది అనుకోండి, ఈ బ్లడ్ వెళ్ళిపోతుంది. అంటే అంగంలో ఉండాల్సిన బ్లడ్ బయటికి వచ్చేస్తుంది, ఇంకా సెక్స్ జరగాల, ఇంకా మన పాటను భావి ప్రాప్తి చెందాల, అప్పుడే అంగం మెత్తబడుతుంది. వీర్యం వెళ్ళకుండానే మన అంగంలో నుంచి బ్లడ్ బాడీలో వెళ్ళిపోతుంది. దీనికి వీనోజెనిక్ ఈడీ, వీనస్ లీకేజ్, పొజిషనల్ ఈడీ, టైప్ 2 ఈడీ అంటారండి. చూశారు కదండి, ఇది ఒకటి అంగం వైపు రావాల్సిన బ్లడ్ సరిగా రాకపోవటం వల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. సెక్స్ అయ్యే వరకు అంగం గట్టికి పడే అంటే బ్లడ్ అంగంలో ఆగకపోవటం, రిటర్న్ అవ్వకపోవటం, దానికి వీనోజెనిక్ ఈడీ అంటారండి. ఈ రెండు కూడా అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, ఫోర్స్గా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ సమస్య ఉంటుంది. చూశారు కదండి, ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్గా మీకు చెప్పడం జరిగింది, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగట్లేదు, మధ్యలో అడ్డంకులు ఉన్నాయి, వచ్చాక సెక్స్ చేసే వరకు అంగం గట్టిగా నిలవట్లేదు, దాంట్లో నిలకడ లేదు, సస్టైన్ లేదు, దాంట్లో బ్లడ్ రిటైన్ అవ్వట్లేదు, అంటే అక్కడ ఏదో దోషం అయింది, జరిగింది. ఆ దోషం ఏంటంటే మనం హస్తప్రయోగం ఫోర్స్గా చేసేయడం వల్ల ఈ మూలాన్ని ఇక్కడ ఉన్న లాక్ ఆగాల్సిన లాక్ అయిపోవటం, లాక్ పాడైపోవడం వల్ల సెక్స్ పూర్తిగా జరగకపోకముందే, సెక్స్ ముగించుకోకముందే అంగం వీర్యం వెళ్ళకముందే అంగం మెత్తబడిపోతుంది. దానికే వీనోజెనిక్ ఈడీ అంటారు. ఇది హస్తప్రయోగం చేయటం వల్ల, లేదా బోర్ల బండుకొని మన అంగం బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ఇలా ఉండాల్సిన అంగము సెక్స్ ఎలా చేస్తాం, ఇలా యోనిలు బట్టి చేస్తాం, ఇలా యోనిలు బట్టి చేస్తాం. అలా కాకుండా మనం ఇలా పడుకొని బోర్ల పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో కూడా వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ, పొజిషనల్ ఈడీ. పొజిషనల్ ఈడీ అంటే ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తబడిపోతుంటుంది. నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, సెక్స్ చేసేటప్పుడు, నిలబడి సెక్స్ చేస్తున్నప్పుడు కొందరు కిందికి వచ్చేస్తుంటుంది, కూర్చొని ఏదో పొజిషన్లో చేసేటప్పుడు కిందికి వస్తుంది. దానికి పొజిషనల్ ఈడీ, టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ అంటారు. ఈ విన్నారు కదా, 2 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా యునానీలో చక్కటి పరిష్కారం ఉంటుంది. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉంటే ఆన్లైన్ ఇచ్చిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకున్న అతను వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే అంటే నేరుగా వచ్చి నాకు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఉంటే నా దగ్గర రావడానికి సౌలభ్యం ఉంటే మీరు వచ్చి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.